హస్తం పార్టీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకరు. గత కొంతకాలంగా ఆయన పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు జోరుగా చిక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో కూడా రాయ్బరేలీలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెరపైకి వచ్చింది. కొందరు అభిమానులు రాహుల్ గాంధీని వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడగడంతో ఆయన ఈ విషయాన్ని నవ్వుతూ తప్పిస్తున్నారని తప్ప సమాధానం మాత్రం చెప్పడం లేదు. దీంతో చాలా మంది నేతలు అసలు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా లేదా అనే సందేహం కూడా వెలిబుచ్చారు. రాహుల్ గాంధీ వయసు ప్రస్తుతం 54 ఏళ్లు నడుస్తుండటంతో తన సోదరి ప్రియాంక గాంధీ పెళ్లి కూతురిని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు కూడా కూస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాహుల్ పెళ్లిపై వార్తలు నెట్టింట ఇలా ప్రచారం సాగుతుండగా పెళ్లి కూతురు దొరికిందని, ఆమె వయసు 42 ఏళ్లని, ఆమె మరెవరో కాదు మహిళా ఎంపీ ప్రణీతి షిండే అన్నట్లుగా వార్తలు ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే. ఈమె షోలాపూర్ లోక్సభ సభ్యురాలు. అయితే వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండటంతో త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణీతి షిండే కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ ప్రణీతి షిండే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణీతి చేయి పట్టుకొని మరి రాహుల్తో కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో అప్పటి నుంచి వీరి పెళ్లి ప్రస్తావనకు ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఈ వార్తలపై రాహుల్ గాంధీ ప్రణీతి షిండే వైపు నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.